ఉన్నానని ఆమె అంటున్నారు. సార్ జగన్ లోకల్ వారు యంత్రాంగం మంత్రాంగం రెడీగా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులందరితో ఈరోజు సమావేశం జరుపుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి, గెలుస్తాం. అంటే ఇప్పటికే ఒక ఏదో సర్వేలో ఆయనకు ఆధిక్యత వచ్చింది, అది ఇది అనేది చెప్తున్నారు. బహుశా రేపు మనం ఎన్నికలు గెలవాలంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ గెలవాలి. లోకల్ ఎలక్షన్స్ గెలవాలంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం గెలుస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు అనేక మాయోపాయాలు చెప్పి ఎన్నికలను తారుమారు చేస్తారు. కాబట్టి మీరు 1000 కళ్ళతో కనిపెట్టుకొని ఉండి దీనికి అవకాశం అది ఉందా? ఈరోజు కూడా ఈరోజు జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాయోపాయాలను కుట్రలను మీరు ముందే కనిపెట్టి వమ్ము చేయాలి అని ఆయన చాలా స్ట్రాంగ్గా పిలిపిస్తున్నారు. ఇంకా రెండవది బీసీ రిజర్వేషన్లు. దీనికోసం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీనికోసం యంత్రాంగం మంత్రాంగం ఏ ఒక్క సీటు కూడా వదిలిపెట్టకూడదు, ఏకగ్రీవం అన్న మాటే ఉండకూడదు. ఇవన్నీ మనం చూడొచ్చు. నిజానికి ఈ ఏకగ్రీవం అన్న మాటే ఉండకూడదు, చాలా గట్టిగా పోరాడాలి, సరైన అభ్యర్థులను పెట్టాలి, మీకు అండగా మేము ఉంటాము. వైసీపీ యొక్క అస్తిత్వానికి ఎగ్జిస్టెన్స్కు సంబంధించి ఇది కీలకమైంది. కాబట్టి మిగిలిన 2 ఏళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ వాటికి మనం రావాలంటే ఇప్పుడు మన పార్టీని కాపాడుకోవాలి. కాబట్టి దీన్ని స్థానిక అధికారాలకు సంబంధించిన అంశంగా చూడకండి, పార్టీ యొక్క మనుగడకు ఉనికికి సంబంధించిన అంశంగా చూడండి అని ఆయన బాహటంగా చెప్తున్న మాట. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో పతాక శీర్షికలో పెట్టారు. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతసారి అత్యధిక స్థానాలు 80-90% వైసీపీ గెలిచింది. కాబట్టి ఇప్పుడున్న రద్దయినవి కాగా మిగిలిన స్థానిక సంస్థలు వైసీపీ చేతుల్లో ఉన్నాయి. నేను చెప్పే కథనం ఏం చెప్తుందంటే ముఖ్యంగా జిల్లా పరిషత్లు లేకపోతే మండలాల స్థాయిలో చాలా అవసరాన్ని మించి పనులు ఇచ్చేసి ఏదో ఒక విధంగా మళ్ళీ రావడానికి పాచికలు వేస్తున్నారు. ఉన్న అధికారాలను చాలా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది 100% పనులు 100%మే ఇవ్వరు పనులు, కానీ 400% పనులకు వీళ్ళు ప్రకటించేసి జిల్లా పరిషత్తుల్లో లోకల్గా తమ పట్టు బిగించడానికి ఉన్న అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా చాలా అలర్ట్గా ఉండి చేయాలి. ఇప్పుడు కూటమిలో వచ్చిన భిన్నాభిప్రాయాలు లేదా జనసేన వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళు ఎదురు తిరుగుతారు, ఇట్లాంటి వాటిని కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచనలు చేయటం, స్థానికంగా చేర్చుకోవటం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి టీడీపీ. దానికి తగినట్టే చంద్రబాబు కానీ లోకేష్ కానీ 1-2 సార్లు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పటము, పవన్ కళ్యాణ్ అయితే మన బలం మనం పెంచుకోవాలని చెప్పటం, ఇదంతా జరుగుతుంది. ఈ క్రమంలో ఇంకో 2 విషయాలు వచ్చింది. ఏంటంటే బీసీ రిజర్వేషన్ల పెంపు. దీని మీద కోర్టుకు వెళ్ళాడు ఒక అడ్వకేట్. కోర్టు 50% మించి ఉండకూడదు అనే అంశం మీద ఆ రిజర్వేషన్లు కొట్టేస్తే అప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా? జరగకుండా పోరాదు. కాబట్టి కోర్టు కొట్టేస్తే ఉన్న రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలనే దానికి కూడా ప్రభుత్వం ఎన్నికల సంఘం ఒక అవగాహనతో ఉన్నాయనే మాట కూడా తెలుస్తుంది. కాబట్టి లోకల్ ఎలక్షన్స్ చుట్టూ చాలా చాలా రాజకీయాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు భూముల మీద కానీ లేదా కాలుష్యం మీద కానీ రైతుల సమస్యల మీద కానీ స్థానికంగా ఉన్న అసంతృప్తిని ఈ ఎన్నికలతో ముడిపెట్టి లోకల్గా పట్టు పెంచుకోవడం, ఏది ఎన్నికల్లో స్థానాలు గెలవడానికి కూడా ప్రయత్నం చేయాలన్నది ఒక ప్రణాళిక వేయబడుతుంది వైసీపీ ఆధ్వర్యంలో అన్నది చెప్తున్నారు. మరి ఇంకా సో ఇప్పుడు ఫోకస్ అంతా అటు ఉంది. ఈ మధ్యలో అంబంలో కుంభం అని ఎన్నికల తేదీలు తప్పుగా ప్రకటించారని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒక హెచ్చరిక జారీ చేశారు. అంటే ఎన్నికల తేదీలు అయిపోయినాయి, నామినేషన్లు ఎప్పుడు వేయాలి, స్క్రూటనీ ఎప్పుడు జరుగుతుంది, ఈ తేదీలతో సహా ప్రత్యక్షం వైరల్ అయిపోయినాయి ఇంకా హడావుడి పెంచడానికి. సో ఇదంతా ఎవరు సృష్టించారు? నిజంగా దీని మీద దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అనేది చాలా గోప్యంగా చాలా పవిత్రంగా జరగాలి. అది ముందుగా తెలిస్తే ఇంక దాంట్లో మజా లేదు కదా. కాబట్టి కావాలని ఆంధ్రప్రదేశ్లో ఒక కృత్రిమ వాతావరణం తీసుకొని రావడానికి, అది రాజకీయంగా కావచ్చు, ఎన్నికల తేదీలకు సంబంధించి కానీ లేదా పనులకు సంబంధించి కానీ జరుగుతోంది అనేది ఒక అభిప్రాయం. సో మొత్తం ఫోకస్ దాని మీద ఉంది ఇప్పుడు.
ఇప్పుడు ఆయన ఇంకేం పిలుపులు ఇస్తారు, బయటికి వచ్చి ఏం చెప్తారు? సరే. రోజా కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతున్నారు, బీసీలు వీళ్ళ కోసం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ఏం చేయలేదు. లోకల్ ఎలక్షన్స్లో బీసీ కార్డు కొంత బాగా